పెళ్లి చేసుకున్న చక్క ఇంటికి వచ్చేసిన మొత్తం ఫోన్ చేసింది ఇంట్లో సమాజాలు అన్ని వాళ్ళ కొట్టేసిన టీవీకి మొత్తం బాట్ కరెంట్ మీటర్లు అన్ని కలిపినాయి కింద మొత్తం. నీ షాట్ మాత్రం బోరాలు ఉంది ఇంటర్వ్యూలో అవన్నీ నడవవు. రౌడీ షీటర్ అంట కదా అప్పట్లో. ఇప్పుడు నేనే అయిపోయినా రౌడీ షీటర్. టైం పాస్ చేసాం అంతే, మనం ఏం మనసు మీద తీసుకోకూరి. గైస్ నాకైతే బస్సులో వస్తుంది ఒక కంటెంట్ ఆలోచించినాం మేము. రా పాడు కంటెంట్ అనుకో, ఇన్ని రోజులు లేని కంటెంట్. అది ఏంటంటే ఇవాళ రేపు ఇంటర్వ్యూలు చూస్తారు అసలు మీరు, అసలు అవి పిచ్చి ఇంటర్వ్యూలలో మళ్ళీ అసలు ఆ ఇంటర్వ్యూలు కూడా నాకు ఏం అర్థమైతే లేదు. ఒక్కొక్కడేమో అట్లా వస్తుండు, ఒక్కొక్కడేమో ఇట్లా వస్తుండు, ఆడేమో నాకు సిగ్గు శరం లేదా ఇంకొకటి అంటాడు. అదంతా కాదు, అవన్నీ ఇజ్జత్ తీసే ఇంటర్వ్యూలు. మా ఇంటర్వ్యూ చూడండి మీరు, ఒక్కసారి మేము చేసే ఇంటర్వ్యూ చూస్తే మీరు అంతా పాగాలు అయిపోతారు అంటున్నా నేను. రోడ్ అన్నట్టు కలిసి చూడండి. గెస్ట్ ఎవరు ఈరోజు గెస్ట్ వచ్చేసి చెప్తా జర నీ ప్లేస్ లో నువ్వు కూర్చో. ఎట్లా కానీ గెస్ట్ కి చైర్ చూసి రాలా మీరు. సో ఈరోజు ఇంటర్వ్యూ వచ్చేసి మేము రామ్నగర్ డాన్సర్ చింటూ బాయ్ ఇంటర్వ్యూ. రామ్నగర్ డాన్సర్ చింటూ మారేతో చింటూ వస్తుండ మనోడే. ఇప్పుడు అందేందో కథ చూద్దాం. బ్రోది డాన్సర్ చింటూది ఇంటర్వ్యూ చేస్తున్నాం. సో లవ్ స్టోరీ ఏంది అంతా ఇప్పుడు బయటపడుతుంది. కాసేపట్లో మీరు వెయిటింగ్ ఎలా ఉండాలా మీరు. బాయ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒక 100 ఫోన్లు చేయించుకుంటున్నాం మనతోనైతే. ఓ బాయ్ బాయ్ నమస్తే. చాయ్ తాగుకుంటూ వస్తుంది కానీ చాయ్ లేవో కప్పులు అయితే ఏం లేదనుకోండి. రారీ వస్తారు కూర్చో. క్యా బాత్ హై చింటూ బాయ్. చలో స్టార్ట్ చేద్దామమ్మా చింటూ బాయ్. ఇప్పుడు చెప్తున్నా మొత్తం పాటలు ఎట్లుండదు తెలుసా. సర్కార్ 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 ఇట్లా మొత్తం అవన్నీ మేము చూసుకుంటాం ఎడిటింగ్ లా. మన జాక్ బాయ్ చూసుకుంటాం. హలో గైస్, మన ముందైతే డాన్సర్ చింటూ అయితే ఉన్నాడు, రామ్నగర్ డాన్సర్ చింటూ. అవు బాయ్ నువ్వు రామ్నగర్ లా ఏ భారత్ అయినా నువ్వే ఫస్ట్ ఉంటావంట. ఇక ఏదైనా జూలూస్ లో అయినా కూడా నువ్వే ఫస్ట్ ఉంటావంట, డాన్స్ ఆడతావంట. 100 రూపాయలు అన్ని నువ్వే తీసుకుంటావంట. మీ నామ్ కూడా మొత్తం నువ్వే ఉంటావంట. ఏంది కదా బయట టాక్ వచ్చింది, మరి ఏంది నీది. బ్యాండ్ వాళ్ళు చెప్తారు నాకు ఇక్కడ బరాత్ ఉందరా వచ్చే పైసలేరు కానీ. కాచింటూ అట్లనే అందరినీ బట్టలు ఇప్పి అని అడుగుతూ అంటాను. బట్టలు అప్పుడు ఇప్పి అంటుండే ఇప్పుడు నేనే అనుకుంటున్నా. స్టేజ్ లో ఉన్నావు చింటూ బాయ్. నువ్వు ఇప్పుడు ఒక స్టేజ్ లో ఉన్నావు అంటే స్టేజ్ ఏడా కుర్చీది. ఓహో కామెడీ చేస్తున్నావా. కుర్చీ అవు నువ్వు కాలు ఏమన్నా నీకు ఫిట్స్ వస్తావా? ఓకే కాళ్ళు అట్లా ఇట్లా ఊపుతా అంటున్నావు. కాలు కాలేస్తే భయపడతారు అని జర ఇస్తారు. చింటూ నీకు షుగర్ ఉందా చింటూ? నువ్వు ఇంత బక్కగా ఉంటావు. ఒక అప్పట్లో ఉండే షుగర్, ఇప్పుడు ఓన్లీ పవర్. చింటూ బాయ్ ఫుల్ పవర్. నువ్వు ఏమని అనుకో భయ్యా, నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంది తెలుసా, నీ షాట్ మాత్రం బోరాలు ఉంది భయ్. నేను గుడ్డేగులాగున్నా నువ్వు గులాపులకుంటివే. సీట్ కవర్ లెక్క ఎడ కొట్టించావు, ఎడ కొన్నావు బా ఇది? మనలో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఇచ్చారు షాప్ లా. నేను ఇంతకు ముందు ప్రీవియస్ ఇంటర్వ్యూలు చేసినుండే బాయ్. అరే బాయ్ ఇంటర్వ్యూలు అవన్నీ నడవవు. అవన్నీ నేను ఇంతకు ముందుకు ప్రీవియస్ ఇంటర్వ్యూలు చేస్తే మస్తు మంది కామెంట్ చేస్తారు కింద, రామ్నాథ్ డాన్సర్ చింటూ ఇంటర్వ్యూ తీసుకోరి, రామ్నాథ్ డాన్సర్ చింటూ ఇంటర్వ్యూ తీసుకోరి. నీ లోపల అంతగానో స్పెషల్ ఏముంది? నువ్వు ఓవరు పబ్లిక్ కి మాకు తెలియని సబ్స్క్రైబర్ లకు చెప్పు. నువ్వు ఓవరు. నా పేరు చింటూ, ఇంటికి చింటూ అని చాలా మంచి గెలిస్తే మొత్తం అంట పెట్టేస్తా. ఏమంట పెడతావు? ఏ రానుండని అట్లా అంట పెడితే చింటూ ఇప్పుడు ఊకునేటోళ్ళు లేరు కదా చింటూ. పోలీస్ పర్మిషన్లు ఉన్నాయి, ఆ పర్మిషన్లు ఉన్నాయి, అట్లా మూసేస్తారు చింటూ. శానాలే మనం పుట్టినప్పటికే చిన్న ఉన్నప్పటికే ఏం చేసినావు? మెంటల్ మనం నువ్వు శానే కానీ ఆయనకి ఏం చేసినావు? అది 4 మర్డర్లు చేసిన రోడ్డు మీద. అదే రావే అవి మన జిలేపురలను చంపలేడు. ఎలకలను చంపిన. ఎలకలను చంపితే నీకు నీ పైన కేసు కాలే? సపరేట్ మన ఫ్యాన్స్ చూసేసుకుంటారు అంత రానియర్ బి మన గారు. అరే గైర్ చింటూ గైర్. అప్పట్లో నువ్వు రబ్బర్ చెప్పులు వేసుకుంటున్నాడంట. అప్పట్లో డ్యూటీ గిడి ఒక చిల్లరా నవరా అని ఉంటుండే. ఇప్పుడు కమాన్స్ అందుకని ఫ్లిప్ ఫ్లాప్ గుచ్చి బ్రాండ్ ఒకసారి చూడు అన్న, దీన్ని జూమ్ చేసుకో. గూచి బ్రాండ్ ఎంత మంచిగా కనిపిస్తుంది. సెకండ్ కాపీ గూచి. ఫస్ట్ కాపీ కొట్టి చూసుకో ఫోన్ లో 1200. ఇది సార్ నా
కొట్టి చూసుకుంటే తెలుస్తుంది రీసెంట్ గా నేను ఇది మన రామ్నాథ్ చౌరస్తా హ్యాపీ ఫుడ్ ఫేర్ లో చూసిన ఇవి బక్క ఉన్నోని గురించి నీకేం తెలుసురా బాదుషాలు తినే కాదన్నా ఒకసారి దగ్గరికి రా అన్న. మొన్న నిన్న రాత్రి ఏమైంది టక్కర్ కొట్టింది వస్తుంది మూత అట్లా వాళ్ళు ఏం చేసిందంటే నేను తలగా పెట్టేస్తా చేసేస్తా అంటే దాని మన టక్కర్ కొట్టేసి పని మీద వస్తున్నది ఆగేసి టక్కర్ ఒకటి ఇట్లా కట్టు కొట్టింది ఆ పని కొడదాం అనుకున్నా నా పెదు వలిగిపోయింది ఎందుకు సార్ ఈ మధ్య ఇలా తయారేడు మళ్ళీ హాస్పిటల్ పోయిన వాళ్ళే 2 రోజులు కాలు ఉత్తే తక్కువ అయిపోతుంది మన కాడ హాస్పిటల్ ఎన్నో వాళ్ళు దౌడాలు వాళ్ళు కుట్లేవాడే 6 కుట్లు కాదు భయ ఇంకొకటి మస్తు మంది క్వశ్చన్ అడిగిరు భయ నన్ను ఇది ఒక క్వశ్చన్ అడిగిరు క్లారిఫై చేస్తావు మళ్ళా నువ్వు అడుగు నువ్వు అప్పట్లో గోళీలు వేసుకుంటుండేనంట చేస్తుండంట కదా అప్పట్లో అప్పుడు అంటే జరేం సమజాక మైండ్కి ఏం లేకువ ఉడుకు రక్తం ఉండేగా 35 రోజులు రియాబ్ లో ఇట్లా వేసిరంట వచ్చిండు రక్తం అంతా సల్లా అయిపోయింది వన్ కాడే పోతాలండి వన్ చేసి మంచిగా ఉంటున్నా నేను ఉంటున్నా మా చాపాడ అనేటోడు జర ఒక దారి చూపించిండు ఆ దారి ఇట్లా ఒక వేల ఇట్లా పోతున్నా అనుకోరా ఒక టీం ఉంది నాకు బీజరా 5-6 మంది చూసుకోనికి కాదు ఏడా ఉంటుంది టీం అంతా మన చోటు మామ్ బండానా అరవింద్ మామ్ దినాకర్ ఇట్లా ఉంటారు మన వాళ్ళు ఏడా నీ టీం అంతా ఏడుంటది ఇట్లానే మన ఫోన్ చేసి వాలిపోతారు ముందడ కాలు నీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పు మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు అసలు నీ స్పెషాలిటీ ఏంది మీ డాడీ ఏం చేస్తాడు మీ డాడీ ఇది కూడా విన్నా నేను రామ్నగర్ లా మీ డాడీ రౌడీ షీటర్ అంట కదా అప్పట్లో ఇప్పుడు నేనే అయిపోయినా రౌడీ షీటర్ అప్పట్లోనే రౌడీ షీటర్ ఉండే నా చింటూ మళ్ళీ నువ్వు వేరే వీడియోలో మా డాడీ పెయింటర్ అని నన్ను చింటూ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క తీరు చెప్తా చుతి వేస్తా ఒక్కొక్క పబ్లిక్ చుతి వేస్తా పబ్లిక్ ని టైం పాస్ చేసాం అంతే మనం ఏం మనసు మీద తీసుకోకూరి చుతి వేస్తా పబ్లిక్ ని అప్పుడప్పుడు కానీ గైర్ చింటూ కాదు చింటూ నేను ఎప్పటికెళ్ళి అడుగుదాం అనుకుంటున్నా పెట్టి తినరా అంటాడు అని తింటాడా తినరా అంటే అదా తింటారు అట్లా చెప్తా ఓడినాడని భజా అని చెప్తా కానీ నువ్వు ఇట్లా ఇంటర్వ్యూ చేసేటోళ్ళ పైన చేయలేకపోతే 1 hour ఇంటర్వ్యూ కాదు లాస్ట్ పేమెంట్ ఏర్చింటూ పేమెంట్ అవసరం లేదు నువ్వు పెట్టుకుని ఆ పేరు మీద అసలు ఇది అడగాల వద్దా అని అనిపిస్తుంది చింటూ కానీ అడిగేసేయాలి చింటూ పైన అయితే అడిగేసేయాలి నీ బ్యాక్గ్రౌండ్ అంటే నీ బ్యాక్ ఉన్న గ్రౌండ్ గురించి అడుగుతలే నీ బ్యాక్గ్రౌండ్ అంటే పెద్ద మాట ఏం లేదు మనమే పెద్ద బ్యాక్గ్రౌండ్ అందరికి అంటే దాని ఇప్పుడు 10 మంది ధనాదం నింపితే ఏం చేస్తావు చింటూ ఇలా కొడతారు రేపటి దినం ఒక్కొక్కరు దొరికితే ఆలేమవుతారు చింటూ ఏం చేస్తావు చింటూ నువ్వు ఒకవేళ చింటూ బ్రో ఏం చేస్తావు కుట్లు 50-60 పెట్టేస్తా ఇట్లా డూరికేటట్లుంటారు కదా చింటూ గుంజేస్తా చెరుపట్లు పట కానీ నీకు అప్పుడు నువ్వు జేబులో అవన్నీ ఏమేమో పెట్టుకొని తిరుగుతావంట అప్పుడు ఇప్పుడు పెట్టుకుంటా ఇప్పుడు హ్యాండ్ టు హ్యాండ్ ఓట్లు ఆడుతున్నా అన్ని ప్లాస్టిక్ వేనంటే అవన్నీ పోరోళ్ళకి ప్లాస్టిక్ తెలుసు నువ్వు రాళ్ళు ఇట్లా జోబులో పెట్టుకొని తిరుగుతావు అనిపించింది మన ఇద్దరు వస్తే 2 రాళ్ళు 3 వస్తే బట్టల రాళ్ళు కొట్టినామంటే ఆడైపోతారు రాళ్ళు మన సమాజం ఎట్లకెళ్ళి వస్తున్నాయి చింటూ నీకు నీ ప్లాన్ మనమే అలా తెలుసా నువ్వు అందరికన్నా అలా చింటూ నిజంగా సిక్కాపే సిక్కా 1 రూపాయి సిక్కా సిక్కాపే సిక్కా 1 రూపాయి సిక్కా డాన్సర్ చింటూ కొట్లాడితే వెనకాల పక్క మా డైలాగ్ అప్పట్లో ఫేస్బుక్ లా నువ్వు అన్ని కొటేషన్లు బోరాన్ని నింపుతున్నానంట అందరు అదే అడుగుతా ఇప్పుడు బయోలో చూడున్నా ఇన్స్టాగ్రామ్ లో నీవన్నీ మాటలేనంట కదా చింటూ మాటలు మన పోరోళ్ళు చేస్తారు ఖాళీ ఫోన్ చేసి నల్లగొండోలు ఇళ్ళగొండోలు మొత్తం కరీంనగర్ మళ్ళా ఇన్స్టాగ్రామ్ లా నేను నామతో కాఫీ నల్లగొండోలు నా తానికి వస్తే నల్ల చేసారు కొడతారు తెలుసు కదా మా బాస్ రామ్నాథ్ డాన్సర్ చింటాను ఒక పోరాడు ఇట్లా గల్లెగరేసుకున్నాడు అరే ఏడుంటావు తమ్ముడు అని అడిగిన నల్గొండలు ఉంటాం తల్లిగా పెట్టేస్తామనే మాట తలగా పెట్టేస్తారు మన ఎంతమంది వస్తారు నిన్ను కొడితే చింటూ అదొకటి ఎన్ని బస్సులు వెళ్తాయి మొత్తం ఆల్ ఇండియా తెలంగాణ మొత్తం ఓవరాల్ నువ్వేం చేసినావు ఇప్పుడు నేను గమ్మ ఇద్దరం కలిసి కొట్టేస్తే ఇప్పుడు మీరు ధనాదాన్ని ఇద్దరు కలిసి కొట్టేస్తారు వీడు ఏదో 4M బిర్యానీ తీసుకోనికే దొరుకుతాడు నన్ను కొడితే నా పొరలు నింపితే చింటూ నేను 4M బిర్యానీ చేసేస్తారు మన పొరలు రాత్రి చింటూ కన్ను గుడ్డు వాళ్ళ కొట్టుకొని ఇంటికి కొడతాడు ఇట్లా
అప్పుడు ఇంట్లో వాళ్ళు వద్దురా డాన్సర్ చింటూ అంత కింద పోయినా వాళ్ళు తినం నీ కన్ను మంచిగా ఉంటుండే అంటారు. అంటే వాళ్ళు అంటుండే చింటూ తోటి కాలే పొరలతోటి పంపించింది అని చెప్పి అంటుండేనేమో. నేను అవాదిస్తేనే జవాబు రాకుండా చేస్తారు గైర్ డైలాగ్ గైర్ చింటూ. అయితే నువ్వు గైర్ చింటూ అప్పట్లో ఉండే గైర్ చింటూ అని ఇప్పుడు చింటూ పోల్ తెచ్చిచ్చా. ఇదంతా పక్కకు పెడదాం. మరి ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కదా చింటూ. మ్యారేజ్ అయిపోయిందని ఇంత సల్లా ఉన్నా వాళ్ళ. నేను ఒక ఇంటర్వ్యూలో చూసిన నువ్వు ఏమనంటే ఇట్లాంటో స్టైల్ అది పుట్టినప్పటికీ ఇట్లా అంటే నీకు దురద పెడుతుంటుంటుందా సంకల గడ్డలైనా లేకపోతే ఏమైనా నేను వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. అప్పుడు అయినాయి సంకల గడ్డలు, సంకల గడ్డలు. అది ఏమన్నా నివ్యాలు వాడేది ఉన్నాయా? మీరు వాడుకోరు నాకేందో. కాదు మాకు అడిగితే నేను డిమార్ట్ లో అని చెప్తుండే డిమార్ట్ ఉండదు. మనం ఏ మాటలో పోయినా అదే అయిపోతుంది రా బాబు. డిమార్ట్ తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోక. అవు చింటూ నువ్వు పొద్దున ఇవ్వంగానే ఏం చేస్తావు? నీ మొత్తం ఏమున్నా క్యాప్షన్ కరప్షన్ అన్ని పొద్దు నుంచి రాత్రి దాకా పండే దాకా చెప్పి ముందు ఒక 50 మిస్ కాల్ ఉంటాయి, లొల్లిలు సాల్వ్ చేయాలిగా. లొల్లు అయినా ఫోరేం కాడ ఒకళ్ళు అయింది, ఫోర్చులీస్ కాడ ఒకళ్ళు అయింది, మన చాయ్ డబ్బా కాడ పెట్రోల్ అయిపోతే ఒక టోచి కొట్టమంటే పొరలం కొట్టిన అంటారు. వాళ్ళందరినీ సెట్ చేసి ఫస్ట్ ఫోన్ మాట్లాడుతూ పొద్దున ఇవ్వగానే ఫస్ట్ ఫోన్ మాట్లాడతా సెట్ అయితే రైట్, లేదంటే పొరలు వెళ్ళిపోతారు. ఆడికి వెళ్ళిపోతారు. తర్వాత ఏం చేస్తావు? బండి గిండి అన్ని గుంజుకొచ్చి నాకు ఆడ పెట్టేస్తారు. పళ్ళు తోముకో. అయితే పళ్ళు రాత్రి తోముతా. చింటూ నేను ఎప్పటి నుంచి అడుగుదామంటున్నా చింటూ, పళ్ళు తోముకో. మౌత్ వాష్ ఇట్లా ఏమంటావు చింటూ నువ్వు? మౌత్ వాష్ గీత్ వాష్ ఇప్పుడు ఒక రీల్ వస్తుంది చూసినావా? ఆడ ఐస్ లో ముఖం పెడుతుండు, మన కాళ్ళకి గొర్రెలు ఇస్తుంది. అయితే నువ్వు ఆస్ట్రోనాట్ లెక్క మొత్తం నీకు గొడి ఇట్లా అన్ని షర్ట్ వేస్తారు, బాటిల్ ట్రిమ్మింగ్ కూడా నువ్వు చేసుకుంటావా లేకపోతే పనులు ఉన్నారు? మనోళ్ళు వచ్చి ఇంటికి వచ్చి చేస్తారు. అయితే ఎంత మంది ఉంటారు నీకు పనోళ్ళు? పనోళ్ళు ఒక 6-7 మంది అంతే. 6-7 మంది. చేసిన చిత్తం అలాగైతుంది తీసేస్తున్నా ఇప్పుడు నెల తీసేస్తా. ఇంకా వాళ్ళ జీతం ఎంత ఉండొచ్చు? జీతం కాదరాబాయ్, నా మాట చెప్తే నేను అన్ని బంద్ చేసి మంచిగా ఉంటున్నా. నాకు పెళ్ళి అయింది, తెల్లారులు వేసా ముఖం కాడి తీసుకెళ్ళి చాయ్ తాగుతా, తర్వాత ఇంటికి వచ్చి అన్నం తింటా. 1:30 వరకు షాపాడు ఫోన్ చేస్తాడు, వచ్చేసా గ్రౌండ్ లో వీడియో చేస్తా. ఒక వీడియో అయితే ఒకటి చేస్తా, 2 అయితే 2 చేస్తా. చక్కగా ఇంటికి పోతా. మళ్ళీ ఇంట్లోనే లాక్డౌన్, మళ్ళీ బయట తిరుగుడు బంద్ చేసేసిన మొత్తానికి. ఇప్పుడైతే పోరలన్నో పబ్లిక్ అన్నో పబ్లిక్ నిన్న ఒక రోజు అసలు సమస్యనే లేదు. అది టెస్టర్ కూర్చేస్తా కళ్ళ రాత్రి మీరైతే టెస్టర్ కూర్చారు జోక్ కోసం, ఫన్ కోసం. అయితే ఇన్స్టాగ్రామ్ లా ఒక్కొక్కరు భారీ డైలాగులు కొడతారు, అట్లా నువ్వు ఒకనివి. నువ్వు అలాగా కొడుతురా ట్రెండింగ్. ఒకప్పట్లో చేసి చూసి వదిలేసి వాళ్ళు తిన్నాం, పెళ్లి చేసుకొని ఇట్లా చేరిమి ఉన్నాం. అయితే నీకు పానమే లేదు, నువ్వు ఏం చేసి చూసి చింటూ? అంటే నువ్వు ఎంత తింటావు చింటూ? ఒక 1/4 కిలో అన్న తింటావు చింటూ? 1/4 కిలోలు 1/2 కిలో తింటా అనుకోరా షాట్లా. 1/4 కిలో 1/2 కిలో తింటా. దాంట్లో సండే ఏమేం చేస్తారు చింటూ? 1/4 కిలో 1/2 కిలో తినిపోవు అవుతుందా? 1/2 కిలో జరిపి 1/4 కిలో తింటా అనుకో షాట్లా. 1/2 కిలో ఎప్పుడు రేపు తింటావా? ఉండి పెడతారు అది పాయింట్లో తింటాడు, షాట్లో తింటాడు. అంటే తర్వాత పాయింట్లో తింటాడు. గాలి కొని ఎండాకాలంలో షార్ట్ వేసుకున్న జిప్ ఇచ్చిడు దీనికి బ్లాక్ కలర్ లేచింటే బైక్ వేసి సీట్ కవర్లు అంటారు ఇవన్నీ. అవి బయట దేశంలో సీట్ కవర్ లేడు షార్ట్లు. ఒక టాపిక్ వద్దాం, మన పబ్లిక్ కి చెప్పాలా? పబ్లిక్ కి చెప్తా. చింటూ నువ్వు ఇంత అటిట్యూడ్ చూపించు చింటూ, మనం ఏదో అట్లా అంతే తొడలకి బలమే లేదు చింటూ. నా బైసప్ అంత ఉంది చింటూ, నువ్వు తోడా. అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఇగో నా చేయి చింటూ, ఇది చూడు చింటూ. పని పడతానికి గుంజి కుట్లు పెడుతుండే. ఇదంతా బండి సైలెన్సర్ లాగా కనిపిస్తుంది చింటూ. నువ్వు అమ్మి సురుకులు నేను వాళ్ళ అట్లా నింపుతారా? అయితే నువ్వు చాలా పెద్ద బల్తాను అనుకుంటా చింటూ. ఇంటర్వ్యూ వద్దేమోతురా ఏం రాబాయ్ బల్తా గిల్తా అంటారు. నాకు
నువ్వు కూర్చోబోయాలి ఇంటర్వ్యూ చేయాలా పబ్లిక్ అందరూ అడుగుతారు ఇంటర్వ్యూ చేయాలని ఇదంతా ఓన్ పక్కకు పెట్టు బాయ్ ఇంటర్వ్యూ జర్ర ఓవర్ బాయ్ ఇట్లా వేయొద్దు బాయ్ ఇట్లా వేయరు బాయ్ నిందు ఉండాలా బాయ్ నల్గొండ అవన్నీ అంతా నీ ఫ్యాన్స్ ఉన్నారేమో కానీ ఇలా లేరు అర్థమైందా అవు చింటూ జర నీ లవ్ స్టోరీ చెప్పు మాకు అండ్ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కామెంట్లు కూడా చేసినారు జర ఒకసారి నీ లవ్ స్టోరీ చెప్తే వాళ్ళకి బి సమజ్ అవుతుంది లవ్ స్టోరీ ఇంటే తట్టుకోలేరు పెట్టే అలా మనం అలాగ అందరిలాగా లవ్ యూ చేసి వదిలేసి ఉండదు మనం లాస్ట్ వరకు పెళ్లి చేసుకున్నాం నీ బాంచుకున్నాం దాన్ని అదే నీ లవ్ స్టోరీ జర అందరికి చెప్పు తెలుసా లవ్ చేసిన సమాజ్ అయితే ఒకటి గంటల రాత్రి ఫుల్ నచ్చలా గేటు దునికేసిన మా భార్యను తీసుకొని వచ్చేసిన అంటే నశ అంటే అప్పుడు ఏం నశ మందు తాగినా కళ్ళు తాగినా అన్ని బంద్ చేసిన మందు అయినా గేట్ డైరెక్ట్ గేటు అడ్డది కాటు తర్వాత ఏమైంది చక్కగా డోర్ కొట్టినా మా భార్య వాళ్ళది మా భార్యను తీసుకొని వచ్చేసిన అప్పటికి నీకు పెళ్లి కాలే మన భార్య ఎట్లా అంటే వచ్చి ఉంటాం అరే ఇప్పుడు పెళ్లి అయిపోయింది పెళ్లి అయిన భార్య అప్పుడు పెళ్లి కాకముందు గర్ల్ ఫ్రెండ్ సరే మా బాబీ మా వదినా అనుకుంటాం కానీ ఇక మా భార్యను తీసుకొని వచ్చేసినామండి తీసుకొని వచ్చిన తర్వాత ఏమైంది ఇక కొంతమంది పెళ్లి చేసుకుంటున్నా అంటే నమ్మలేడు దాగి మాట్లాడుతుర్రు రాబాయ్ అనుకోరు చక్కగా ఇల్లమ్మ కూడా ఏమైనా పెళ్లి చేసుకున్నా చక్కగా ఇంటికి వచ్చేసిన మొత్తం ఫోన్ చేసింది ఇంట్లో సమాజాలు అన్ని వాళ్ళ కొట్టేసిన టీవీకి మొత్తం బాట్ కరెంట్ మీటర్లు అన్ని కలిపినాయి కింద మొత్తం మనం చూస్తేనే పరిచయం అయిపోయారు అంతా బస్సీలా మీ ఇంట్లో మన మీ మమ్మీ ఏమని లేదా ఇక మా మమ్మీ ఇక వద్దు ఇలా కొట్టేసింది ఊరాబాయ్ బతుకు అది అన్నది అరే ఇక లాస్ట్కి ఏం చేస్తారు పెళ్లి చేసుకున్నాక అలా మమ్మ వచ్చేసింది మా మమ్మీ మాట్లాడి కూర్చోబెట్టేసి అలా చిన్న డిన్నర్ చేసి అనుకో ఆ చాటు అరే అదే బ్లూ కలర్ ఒక మాటనా ఇగో ఇడు కోట్ వేసిండు కోట్ కూడా షూలు వేస్తాడా అరే అది చూసే చెప్పులు వేస్తాడు కాదు ఆ షూలు ఎట్లున్నాయి తెలుసా అరే తుడుచుకోరా ఇదంతా కావాల్సుకొని చేస్తాను అయితే ఆ షూలు నేను చెప్తా రన్నింగ్ కాదు అది సేమ్ అవి ఇంటర్వ్యూ అని మదాకాడుతోడు వెళ్ళిపోతున్నాను నాకు తెలిసి అయితే అవి ఏదైనా జిమ్ కాడ కొట్టుకున్నాను చెప్పి అనిపించింది మన ఏమంటారు మన జిమ్ లో మన అర్దిపన జిమ్ లో షూలు పోయినాయి అన్నాడు అవే వైట్ కలర్ అన్నాడు మళ్ళీ కొట్టుకొని వేసుకున్నావా బాబు షూ గివ్ ఎందుకు నేను కొట్టుకుంటాను మంచిగా చింటానే వేసుకుంటే అదృష్టం అని అరే అలా నా టీషర్ట్ చూస్తేనే పరిచయం ఇప్పటివి ఇవన్నీ ఇవన్నీ ఏంటి చింటూ ఆటో కొటేషన్స్ ఇవన్నీ నేను పాత వీడియోలో అన్నా ఏంటి ఇవన్నీ మా బ్యాట్మ్యాన్ దానికి వచ్చే ముందు ఎవరైనా వస్తేమో చెప్పేస్తుంది వీళ్ళు వస్తుర్రా అని చెప్పి చాకిచ్చేస్తా చేలకి రప్పని పెట్టడానికి చలో గైడ్ చింటూ నెక్స్ట్ ఇదేంది డాన్సర్ అను చింటూ గుడ్ల కాడ ఆడతావా నువ్వు బరాత్ల కాడ గుడ్ల కాడ ఇనాం కోసం ఈడ ఆడినా డాన్సర్ భరత్ల కాడ ఊరా బాయ్ ఇప్పుడు షోలలో పిలుస్తారు నన్ను వాళ్ళు క్లాసిక్ డాన్సర్లు షోలలో పిలుస్తారు నాకు మార్కులు తక్కువ ఇచ్చాలని కొట్టేసా నేను యాంకర్లని ఇంకర్లని నాకు ఒకరికి ఎక్కువ ఇచ్చి నాకు తక్కువ ఇవ్వద్దు మళ్ళా షోలలో ఆడి ఇవాళ కొడితే మా అమ్మ పరిచయం ఎందుకంటే బరాత్లా గిలాత్లా ఆడుకొని ఎంజాయ్ చేస్తా వచ్చి నేను ఆమెతో ఖర్చు పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తా ఏం చేస్తావు అన్ని తాగుతావు పైసలు తాగుతావా ఇక రావాలనిపిస్తే తాగుతా మన పొరలో కొన్ని ఖర్చు పెట్టుకొని నేను పెట్టుకుంటా అంటే నీ పొరలు అంటే డ్యూటీ వేరు సాయంత్రం వస్తారు సమ్మర్ ఎండాకాలంలో ఈ టాటో ఏంది ఏం అర్థం కాకుండా ఏర్లేర్లు ఉంది చెట్టు ఏర్లు లెక్క ఇదేం రూట్ పీస్ దాన్ని కోపం వచ్చినప్పుడు అలా దీన్ని చూసి ఇట్లా పీస్ అయిపోతా మరి ఇదేందుకు కొరుక్కున్నావు ఎందుకు చింటూ దెబ్బ తాకింది ఇవి ఆటో కొటేషన్స్ ఇది అంతా కాచిగూడలో చూసిన పేర్లని ఆటో మీద ఒకసారి మంచిగా చూపి మస్తు మంది అడిగి ఆటోలు చూపి హార్ట్ బ్రేక్ నీ బ్రేక్ చెరుపట్లు ఉంటాయి కొంచెం చెరుపట్లు కూడా ఉంటాయి చేతికి అరే ఇదేంటిది ఈ చెరుపట్టు వాళ్ళు అయిపోతుంది ధన్మన్ ఎందుకు కొట్టుకున్నావు అట్లా అది కోపంలో కొన్ని పెడితే ఆడి కంప్లీట్ పెడతాడు అరే నేను పెట్టుకుంటే వాడు పెట్టాడు నా మీద వాడు పెడతాడు డైలాగ్ కొట్టినంట అప్పుడు అంకులాడు క్షమించాడు
కొడతా అంటే అన్న క్షమించని చెప్పి దాని మనం కోసుకున్నట్టు ఆయన ముంగట్ని జర సైక్ అయిపోతే అప్పుడప్పుడు జర కోపం గిపం వస్తుంది నాకు బార్ మే బర్దాష్ అన్నాడు నేనే కొట్టేసుకుంటా నీ ఏజ్ ఎంత చింటూ ఇప్పుడు నా ఏజ్ 25 వచ్చిన బర్త్డే ఉంది అది నా బర్త్డే మేబీ డైలాగ్ కొట్టుకున్నా నేను చెప్పు నీ బర్త్డే పైన డైలాగ్ నేను తెల్లారేసే వింటా చాయ్లా బిస్కెట్ గుడ్డే మస్తు కూర్చున్నారా బాయ్ జూన్లో డాన్సర్ చింటూ బర్త్డే నీ పేరు నీకు ఏమన్నా ఇట్లా డైలాగ్లు కొట్టుకుంటే నా పేరు మీద డైలాగ్ కొట్టడానికే భయపడుతున్నారు పబ్లిక్ మారిపోయినా ఇంటలే ఇంటర్వ్యూ అని చూసి నూరించాలని మారిపోయినా మారిపోయినా చింటూ అన్ని టప్పరి మాటలు అన్ని టపోరి అయినా ఏదైనా మారిపోయినా కానీ మంచిగా అయితే దినాకర్ నా పేరు ఈయన నేను అప్పటికెళ్ళి టపోరి అంటుంటాను ఆయన ఏమంటాలో వెళ్ళిపోయింది ఇంటర్వ్యూలో కొట్టినా అంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారు చూసిన వాళ్ళు 2 నిమిషాలు బాడీని గుంజేయండి నా గురించి ఆలోచిస్తుడు వచ్చేంటూ సరే ఒక్క నిమిషం ఆలోచించుడు ఉండదు కళ్ళలో పడితే కన్ఫర్మ్ ఉంటుంది ఒక షాట్ సరే ఒక్క నిమిషం నువ్వు నీ లైఫ్ లా ఏమైదాం అనుకుంటున్నావు అసలు నువ్వు నీ లైఫ్ ని ఎట్లా లీడ్ చేస్తున్నావు డైలీ ఏంది నీది లైఫ్ ని లీడ్ చేస్తున్నా అంటే నీకు అర్థం కాదు వేరే కాదు నీ లైఫ్ నీ జిందగీ ఎట్లా నడుస్తుంది రోజు నువ్వు ఏమైదాం అనుకుంటున్నావు నేనా నువ్వే ఇట్లా అలీలతో ఇట్లా వలగొట్టించుకుందాం అనుకుంటున్నావు మనం లైఫ్ లో నేనేం నాలక్క నేను ఉంటా నాలక్క నేను ఉంటా ఏం కాదు నేను నువ్వేం బావా నాకు ఆ బంగారం వద్దు కార్లు వద్దు ఏమొద్దు పాస్తి ఏమొద్దా మంచి మంచోళ్ళకి చూపిస్తే తమాషా అవసరం లైట్లు వేసారు నాకు గైర్ చింటూ లైట్లు లేకపోతే కొడతా అని తెలుసా సరే నువ్వేం కావా అంటే ఇట్లా నువ్వు బాబీని ఇట్లా మంచిగా చూసుకోవాలి మా భార్యని చూసుకుంటా నేను తినకుండా మా భార్యని చూసుకుంటా మంచిగా నువ్వు బాబీ కార్లో మంచిగా తినా 3 ఆన్సా మంచిగా చూసుకుంటా మా భార్యని ఎప్పుడైనా సరే అమ్మ తినకపోతే నేను తినా అరే ఆమాల ఇట్లాంటి లవ్ చూసి రాగాయస్ ఒక్కసారి మనం పెళ్లి చేసి మధ్యలో బ్రేకప్ ఈ కాపాను ఉరిలు గిరీలు వేసుకోం మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతానే విలిమి పోతాం బరాబర్ ఇప్పుడు 2nd ఫ్లోర్ లో అయిపోతే 3rd ఫ్లోర్ ఎక్కుతాం ఎక్కలేము 3rd ఫ్లోర్ ఎక్కుతానే టెర్రస్ వస్తుంది అట్లా అని చెప్పి లవ్ చేసినాం నిబ్బాంచినాం వాళ్ళు తినాం పెళ్లి చేసుకున్నాం మంచిగా ఉంటున్నా నా భార్యతో గమనిస్తలేవు సార్ కాకిలు వరుతూనే వస్తుంది వీడు ఇంటర్వ్యూ తీసుకుంటూ కాకీలు భయపడుతున్నాయి గ్రౌండ్ లో ఉన్నా నేను అరే తెలిసిపోయింది వాళ్ళకి రాయలు కొడుతా కాకిల మీద ఎవరికి చిరిచింటు ఎవరికి మన అయితే 10 మంది ఇట్లా పట్టేసిరు నన్ను నీ పెదవులేనంటగా చింటూ లేదు మీ అక్కయ్య అరే అవు చింటూ అట్లనే నువ్వు అప్పట్లో కూడా మీ దోస్తు దినాకర్ ఉంటాడు కదా నీతో వీడియో చేస్తా ఉంటాడు ఆడో చుతి ఆడాడు వేస్ట్ ఆడాడు ఉబ్బర్ ఉంటాడు తప్పు అనుకుంటారు కొట్లాడతారు అనుకుంటారు ఆడు నాకు ఫోన్ చేస్తాడు లొల్లిలు అయితే అరే మొన్న అనుకొక్కను ఒకడు వైన్స్ కూడా దొంగతనం చేస్తే నేను ఇచ్చిన పోయి సరే చిండు నీకు మీ డాడీ మధ్యలో చాలా మంచి బాండింగ్ ఉంటుంది అలా అంటావా మా డాడీ ఒక వీడియో చూపి అలా పరిచయం అయితే ఒకళ్ళు చూపి కదా అరే 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 మా డాడీ 10 డైలాగ్ కొట్టాను మొన్న నా కోసం డైలాగ్ చూడు ఒప్పిస్తాను చుంటాను కాడి కూడా వస్తా అంటుంది మా డాడీ నిజంగా గైర్ చింటూ మళ్ళా బురాన్ మన ఇంట్లో మనకు సపోర్ట్ మా చపాడి ఇప్పటి అంతా మంచిగా చూసుకుంటారు నువ్వు అప్పట్లో మస్తు సతాయించున్నానంట కదా ఇంట్లో ఏడిపిస్తుండే మా అమ్మ ఇప్పుడు మా మమ్మీ వాల్యూ తెలిసింది నాకు మస్తు ఏడిపిస్తుండే మా అమ్మ ఓకే పోలీసు వాళ్ళు వస్తుండే పిఎస్ తీసుకోతుండే కొడుతుండే ఇస్తుండే నన్ను వాడేం చేసినా నా కాడికి వస్తుండే అరే ఇప్పుడు మారిపోయి మంచిగా ఉంటుంది ఇప్పుడు ఎవరు వస్తారు అంతా ఖుషి సార్ వాళ్ళు ఖుషి అందరు ఖుషి మనం చూస్తే ఇప్పుడు బోరాన్ ఇప్పుడు నువ్వు మంచిగా ఒక దానికైతే వచ్చింటు అయితే నువ్వు ఇంకా ఆ టపోరియాన్ లెక్కనే ఇన్స్టాగ్రామ్ లో డైలాగ్లు కొడతావు టపోరి లైఫ్ వద్దు నాకు టపోరి వద్దు లేకిరి వద్దు నా లైఫ్ నాకు వచ్చేసింది నా లెక్క నేను ఉంటున్నా పుట్టినప్పుడు ఎట్లున్నా అట్లానే ఉంటుంది ఇప్పుడు శానా లెక్కలు అన్ని బంద్ చేసిన దునియా చూసేసిన మొత్తం దునియా ఏం చూసినావు నువ్వు అసలు చూసినావో లేదు దునియా ఏం చూస్తావు నాడితే నాకు ఆడికి వచ్చింది అసలు దునియా చూసినా నేను టైం ఎక్కినా వచ్చిండు నువ్వు ఎక్కువ బుద్ధుడు ఉంటారు పడవల తిరుగు నువ్వు ట్యాబ్ టికెట్ ఈ జనరేషన్ కి ఏమన్నా ఏం చెప్పాలనుకుంటున్నాను ఈ జనరేషన్ చెప్తున్నా ఊకే ఉరిలు ఇరిలు వేసుకొని చచ్చిపోవడం అవి ఇవి కాదు తాయి బండి గిండి నడపకూడదు యాక్సిడెంట్లు అయి మస్తు మంది చచ్చిపోతున్నారు మంచిగా ఉండాలి ఉన్న పొరితోనే హ్యాపీగా ఉండాలి ఎంజాయ్ చేసుకోవాలి అంతే ఆ పిల్లోది లేచింది ఈ పిల్లోది లేచింది నేను వేసుకుంటా అంటే బేకార్ జిందగీ అది మస్తు వస్తాయి కష్టాలు అన్నప్పుడు ఆ కష్టాలు దాటుకుంటా పోవాలా ఒక కాడిని అయిపోతే వేస్ట్ జిందగీ మొగోడు అన్నప్పుడు వస్తుంటాయి దేవుడు ఇస్తాడు పరీక్షలు పెడుతుంటాడు తట్టుకుంటాడు
తట్టుకున్నాం ఇవాళ దినం మనం పెళ్లి చేసుకొని ఇట్లా తట్టుకొని ఇవాళ దినం ఇట్లున్నా మస్తు వచ్చినాయి పంచులు గించులు కొడుతున్నాయి టీవీలు గీలు వలిపోతున్నాయి కదా. అరే అరే ఆవు టీవీ గీవీ అంటే ఒకటి గుర్తుకొచ్చింది. ఏమనంటే పంచులు గించులు ధనాధన్ అన్నాడు అని షార్ట్ ఉంటుంది మన ఆ పంచు కొడితే నీ బొక్కలు ఎరిగిపోయేటట్టుంది. బొక్కలు క్రాక్ అయితే అని సరే ఆ టీవీ గీవీ అంటే ఒకటి గుర్తుకొచ్చింది. అవు చింటూ నువ్వు గాంధీ గోడలు దింగుతున్నాయంట పిచ్చోన్ అయిపోయి అంతా ఏమేమో పర్లేదు ఉడుకురత్తం ఉండే అప్పుడు నా ఏజ్ లో అట్లా. నువ్వు పొద్దున లేవగా లీటర్ నీళ్ళు దాకా దన ఉరుకుతూ ఉంటావు ఉరుక ధనాధన్ కుట్టాలని ఉంది ఉన్నాను. లీటర్ నీళ్ళు దాకా అమ్మ అమ్మ గుర్తు మొత్తం షాట్ అలా ఉంటది మన అట్లా నీ వీడియోలు తీస్తూ ఉంటారా కార్లలో అంతా నిజమేనా అది? మళ్ళా అయ్యా ఏదో బ్యాగ్ పెట్టుకుంటూ వచ్చి ఇట్లా పెట్టుకుని అది ఇంట్లో పొద్దున పెట్టుకుంటా అది ఏడు ఉరుకుతావు అదంతా మొత్తం రామ్నాథ్ అంబార్నర్కి వెళ్ళి పార్చుకుంటా వేరే బస్ అంతా నువ్వు తాగుతా అన్నావు కదా ఇందాక. ఏది తాగుతావు? ఇంటర్వ్యూ అయిపోయినాక ఒక కోటర్ ఇప్పిస్తా. రాయల్ సెల్యూట్ తాగుతారు అందరు నాకు చెల్లుడు కొట్టాలి మళ్ళీ. ఎప్పుడైనా బాటిల్ని నువ్వు చూసినావా చింటూ? నేను చూసినా ఆయన శీషాల షాప్లో కూడా అమ్మిన. ఏ కలర్ ఉంటుంది ఆ బాటిల్? ఏ కలర్ ఉంటుంది గుమ్మ అవుతాం అది కావాలి. కానీ పబ్లిక్ అందరు చెప్పారు నువ్వు ఐబీ తాగుతావు అని చింటూ. ఐబీ తాగం మనం గుట్ట నీకు అయిపిస్తామంట పంచి కొడితేనే పలకనామా టెన్షన్ కనబడాలి కానీ అంత ఇంటర్వ్యూ ఏం కాదు టైం పాస్. జరా మన ఇప్పుడు ఇంటర్వ్యూలో ఎట్లా చేస్తారు అంతా చెప్పి అంతా ధమాఖరాబ్ ఇంటర్వ్యూకి ఇంత టైం వేస్ట్ చేస్తారు ఎందుకు మీరు? మా ఇంటర్వ్యూలు చేస్తాం V6 మిమిక్రీ అలా ఇదంతా ఇంటర్వ్యూ కాదు ఏం కాదు గాయ్స్ మీకోసం నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నానంట. మీరు నవ్వుపియాలని చెప్పి ఎండాకాలంలో మా వీడియోలు తక్కువ అవుతున్నాయి ఒకటి వేసే వీడియోలు ఎక్కువ అయితే అని చెప్పి మిమ్మల్ని నేను నవ్వుపిస్తున్నామంట. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఉంటే వేసుకోరంట. రైట్ గాయ్స్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకా కింద కామెంట్ లేరు నెక్స్ట్ వీడియో ఏం చేయాలో. రైట్ బయట ఇట్లా యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి జర చూసి నడపకూరు బండి చాలా ఉన్నాయి. ఒక్క మాట చెప్తా 18 మంది ఇంతమంది చచ్చిపోయారంట. నేను ఒక్క మాట చెప్తా జరా ఇగో మా పబ్లిక్ ఏం చెప్తున్నా అంటే జర్రా పాపం యానిమల్స్ అస్టోక్ అయిపోతున్నాయి ఏంటంటే డాగ్స్ గీక్స్ జర ఏమనంటే మీకు అనిపించే ఉంటే చిన్నకి ఇంత వాటర్ పెట్టేసారు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇప్పిరి. సో గైస్ లవ్ యూ సో మచ్ అందరికి సబ్స్క్రైబ్ చాలా మంచి ప్రేమ మంచి అట్లనే చూపి డైలీ. థ్యాంక్ యూ లవ్ యూ గైస్.